ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత నిలకడైన ప్రదర్శన కనబరిచిన జట్లలో ఆర్సీబీ ముందంజలో ఉంది. విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్, బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో బెంగళూరు జట్టు ఈసారి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దాదాపు ఖరారు చేసుకుంది. అందరి దృష్టి మే 26న జరగనున్న క్వాలిఫైయర్ 1 పైనే ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 హిమాచల్ ప్రదేశ్లోని హెచ్పీసీఏ ధర్మశాల స్టేడియంలో ప్రారంభమవుతుంది. సముద్ర మట్టానికి దాదాపు 1457 మీటర్ల ఎత్తులో మంచుతో కప్పబడిన దౌల్దార్ పర్వత శ్రేణుల మధ్య ఈ మ్యాచ్ జరగనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా ఒక ప్లే ఆఫ్స్ నాకౌట్ మ్యాచ్ ధర్మశాలలో జరగబోతుండటంతో ఈ పోరుకు చారిత్రాత్మక ప్రాధాన్యం ఏర్పడింది. కొండల నడుమ వెలుగులు విరజిమ్మే స్టేడియం, చల్లటి వాతావరణం, అభిమానుల కేకలు మ్యాచ్ ఉత్కంఠను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి. ధర్మశాల స్టేడియం సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. చిన్న బౌండరీలు, స్వింగుకు సహకరించే పిచ్ కారణంగా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్లు చెలరేగే ఛాన్స్ ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక ఆర్సీబీతో తలపడే జట్టు ఏదన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం 2వ స్థానం కోసం గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. ప్రస్తుత సమీకరణాలను చూస్తే గుజరాత్ టైటాన్స్కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి లీగ్ మ్యాచ్ల ఫలితాలపై సన్ రైజర్స్ హైదరాబాద్ భవితవ్యం ఆధారపడింది. గుజరాత్ టైటాన్స్ వస్తే కోహ్లీ వర్సెస్ గిల్ పోరు అభిమానులను అలరించనుంది. ఒకవేళ హైదరాబాద్ క్వాలిఫై అయితే క్లాసెన్ హెడ్ వంటి విధ్వంసక బ్యాటర్లతో ఆర్సీబీ బౌలర్లకు కఠిన పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. క్వాలిఫైయర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకోనుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం లభిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ కేవలం ప్లే ఆఫ్ పోరు మాత్రమే కాదు, ఐపీఎల్ టైటిల్ రేసులో అత్యంత కీలక యుద్ధంగా మారింది. ఇప్పటికే ధర్మశాలలో టికెట్ల కోసం అభిమానులు భారీగా పోటీ పడుతున్నారు. హోటళ్లు, ట్రావెల్ బుకింగ్స్ కూడా వేగంగా ఫుల్ అవుతున్నట్లు సమాచారం. దీంతో ఈ మ్యాచ్ కేవలం క్రికెట్ పోరుగా కాకుండా ఒక భారీ స్పోర్ట్స్ ఫెస్టివల్గా మారబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దౌల్దార్ పర్వతాల సాక్షిగా ఫైనల్ బెర్త్ కోసం జరిగే ఈ మహాసంగ్రామంలో విజయం ఎవరిది? కోహ్లీ సేన చరిత్ర సృష్టిస్తుందా లేక ప్రత్యర్థి జట్టు షాకిస్తుందా అన్న ఉత్కంఠ ఇప్పుడు దేశవ్యాప్తంగా నెలకొంది.